హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అమావాస్య కదా. మీ అందరికీ చక్కటి రెమెడీ చెప్తాను. చాలా వరకు మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, మీ బాడీలో ఉన్న, మైండ్లో ఉన్న, ఇంట్లో ఉన్న మొత్తం నెగిటివ్ ఎనర్జీ అంతా క్లియర్ అయిపోతుంది. చిన్న రెమెడీనే కానీ అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత మీకే అనిపిస్తుంది అసలు బాడీ ఇంత వెయిట్లెస్గా అనిపిస్తుంది, హెడ్ వెయిట్లెస్గా అనిపిస్తుంది, చాలా హ్యాపీ అనిపిస్తుందండి. చేసి చూసుకోండి, చక్కగా చెప్తాను వినండి. గుప్పిడంతా కల్లుప్పు తీసుకొని మీరేం చేస్తారంటే యాంటీ క్లాక్వైజ్లో ఆ కల్లుపుతోటి తల చుట్టూ తిప్పుకొని, ఆ తిప్పుకునే టైంలో ఏం చేస్తారంటే మీ మైండ్లో, మీ బాడీలో, మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయినట్టుగా చెప్పుకోండి. తర్వాత ఏం చేస్తారంటే కల్లుప్పుని మీరు డస్ట్బిన్లో కానీ లేకపోతే డ్రైనేజ్ వాటర్లో కానీ పడేసేయండి. ఓకేనా? కొంచెం దూరంగా ఉంటే బెటర్ అది కదా. మళ్ళీ తీసి మరీ ఇంట్లోనే ఎక్కడైనా వాష్ చేసుకోవద్దండి, అక్కడే ఆగిపోతుంది ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అంటే. అందుకని చెప్తున్నా. ఇంకొకటి సెకండ్ రెమెడీ ఏంటంటే, ఈ మనలో ఉన్న మొత్తం ఎనర్జీ పోవాలి అంటే అది ఒక రెమెడీ. ఫస్ట్ చెప్పింది ఒక రెమెడీనా. సెకండ్ ఏంటంటే నైట్ పడుకునే ముందండి, బాగా గుర్తుపెట్టుకోండి, మర్చిపోద్దండి. ఎందుకంటే అందరూ నైట్ అయిపోతే నేను చక్కగా నిద్రపోవాలనుకుంటారు కదా. ఈ రెమెడీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నైట్ పడుకునే ముందు మీ చేతులు కొంచెం కల్లుప్పు తీసుకొని, చేతిలో ఎక్కువ తీసుకోదండి, కడిగేటప్పుడు జాగ్రత్తగా కడుక్కొని స్లోగా, ఎందుకంటే గుచ్చుకుంటుంది కదా. ఆ కల్లుప్పుతో చేతులు కడుక్కోండి, ట్యాప్ కింద పెట్టి స్లోగా వాష్ చేసుకుంటూ మొత్తం ఎనర్జీ పోయినట్టు ఫీల్ అవుతూ చక్కగా క్లియర్గా చేతులన్నీ క్లీన్ చేసుకొని, తర్వాత ఏం చేస్తారంటే అది మీరు తుడుచుకోవద్దండి. వాష్ చేసుకున్న తర్వాత అసలు తుడుచుకోవద్దండి. ఓకేనా? థర్డ్ రెమెడీ ఏంటంటే, ఇలా పడుకునే ముందు మీరు ఏం చేస్తారంటే ఒక బకెట్లో కల్లుప్పు వేసుకోండి, కొద్దిగా వేసుకొని అది కరిగిపోయిన తర్వాత మీరు కాళ్ళు వాష్ చేసుకోండి. కాళ్ళు వాష్ చేసుకొని చక్కగా ఇంట్లోకి వెళ్ళిపోండి. ఏంటంటే అది కూడా మీరు తుడుచుకోకుండా అలాగే వదిలేశారనుకోండి, న్యాచురల్గా డ్రై అయిపోవాలండి కాళ్ళు కానీ చేతులు కానీ, ఎక్కడ మీరు తుడుచుకోవద్దండి. అప్పుడు ఏమవుద్దంటే ఆటోమేటిక్గా బ్లాక్ మార్క్స్ ఉన్నా ఏమున్నా బాడీలో ఈ నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోద్ది, టోటల్ క్లియర్ అయిపోతుంది. హ్యాపీగా మీ బాడీ వెయిట్లెస్ అయిపోతుంది, మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పరారైపోతుంది. మీరు మీ పనులు చక్కగా చేసుకుంటారు, ఆనందంగా చేసుకుంటారు. చేసుకొని ఒకసారి ట్రై చేస్తే, ఈరోజు అమావాస్య కదా, బాగా పనిచేస్తుంది. ఉప్పే అనుకోవద్దండి, ఉప్పుతోటి చాలా పవర్ఫుల్గా ఎన్నో రెమెడీస్ ఉన్నాయి. అలాగే పాజిటివ్కి యూస్ చేయొచ్చు, నెగిటివ్కి యూస్ చేసుకోవచ్చు. ఉప్పుకు అంత శక్తి ఉందని మీ అందరికీ తెలుసు కదా. ఓకే, థ్యాంక్ యూ. అందరూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.